మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గోవా అర్బోరా నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం, 25 మంది సజీవ దహనం. ఈ హెడ్లైన్ 2 రోజుల నుంచి మారుమోగుతుంది. దేశం మొత్తం ఏంటి విషాదం? ఎంజాయ్ కోసం వెళితే ప్రాణాలు కోల్పోవడం ఏంటి? దీనికి బాధ్యత ఎవరిది? 25 మంది ప్రాణాలు అంటే లెక్కలేదా? ఓనర్లు ఎక్కడ? గోవా సర్కార్ ఏం చేస్తుందంటూ ప్రశ్నలు వేస్తున్న వేళ నైట్ క్లబ్ ఓనర్లు ఎక్కడంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. 25 మంది ప్రాణాలు పోతే ఏం చేస్తున్నారని ఆరా తీస్తే దేశం మొత్తం విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. గోవా నైట్ క్లబ్ ఘటన యావత్ దేశాన్ని చలింపజేసింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో క్లబ్ లో ఉన్న 25 మంది సజీవ దహనమయ్యారు. మంటల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు పెట్టారు. పోలీసుల ఉరుకులు పరుగుల మీద వచ్చారు. లోకల్ జనం సాయం చేశారు. కానీ క్లబ్ నిర్వాహకులు మాత్రం రాత్రికి రాత్రే సైలెంట్ గా విదేశాలకు చెక్కేశారు. దేశం మొత్తం ఇండిగో విమానాలు దొరక్క జనం అల్లాడిపోతుంటే వీరు మాత్రం అదే ఇండిగోలో థాయిలాండ్ పారిపోవడం ఓ ట్రాజెడీ. ఈ క్లబ్ యజమానులు గౌరవ్, సౌరభ్ లూథ్రాలు ప్రమాదంపై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం, ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి అంటూ కూడా తెలియజేస్తున్నామంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలబడతాం, తమ వంతు సహాయ సహకారాలు చేస్తామని పోస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఉన్నట్టుంట్లే ఏమైందో తెలియదు. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రే ఎవరికి చెప్పపెట్టకుండా విదేశాలకు దొబ్బేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో ఇండిగో సృష్టించిన సంక్షోభానికి ప్రయాణికులు ఆగ్రహానికి గురవుతూ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఎన్నో నెలలుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ అర్ధాంతరంగా క్యాన్సిల్ అవడంతో చాలా మంది తమ జీవనోపాధి కూడా కోల్పోయారు. ఇంతటి దుర్భరమైన పరిస్థితుల నడుమ ఇండిగో సామాన్యుడు గోడు పట్టించుకోవడం పక్కన పెట్టి గోవా క్లబ్ యాజమాన్యాన్ని దేశాలు దాటించేందుకు కంకణం కట్టుకుంది. వారి కోసం అప్పటికప్పుడు ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో గౌరవ్, సౌరభ్లు లూథ్రాలు విదేశాలకు చిక్కేశారు. ప్రమాదానికి వాళ్ళు పారిపోవడానికి సంబంధం ఏంటన్న అనుమానాలు మీలో తలెత్తవచ్చు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదానికి గురైన గోవా అర్బోరా నైట్ క్లబ్ అనుమతులు లేకుండా నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2024 మార్చిలోనే ఈ నైట్ క్లబ్ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ క్లబ్ నడుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్లబ్ పై అనేక వివాదాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీని కూల్చివేతకు సంబంధించి గతంలో ప్రభుత్వ అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు స్థానిక సర్పంచ్ రోషన్ రెడ్కర్. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన 5 గంటల తర్వాత యజమానులు గౌరవ్, సౌరభ్ లూథ్రాలు ఇద్దరు పుకెట్ కు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోవా క్లబ్ అగ్ని ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? క్లబ్ పై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనుమతులు లేని క్లబ్ ను ఇన్నాళ్లుగా ఎలా నడిపిస్తున్నారు? క్లియరెన్స్ సర్టిఫికెట్ లేకుండా క్లబ్ నిర్వహిస్తుంటే అగ్నిమాపక శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అధికారుల వైఫల్యం అంటున్నారు బాధిత కుటుంబాలు. దీనిని నైట్ క్లబ్ నిర్వాహకులు చేసిన హత్యగా పరిగణించాలని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. అయితే ఇప్పటికే మృతుల్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనపై మెజిస్ట్రేటియల్ విచారణకు 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రోమియోలేన్ పేరుతో ఉన్న మరో 2 వాణిజ్య సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ నైట్ క్లబ్ యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. విదేశాల్లో ఉన్న వీరిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు గోవా పోలీసులు IBIలోని ఇంటర్పోల్ విభాగంతో సమన్వయం చేసుకుంటున్నారు. నిందితులను ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.